హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్బోడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సుహాస్ లీడ్ రోల్ పోషించిన ప్రసన్న వదనం మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమాలో సుహాస్తో పాటు పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని తదితరులు నటించారండి. ప్రొడ్యూసర్ వచ్చేసి మణికంఠ జేఎస్ మరియు టిఆర్ ప్రసాద్ రెడ్డి అండి. డైరెక్టర్ వచ్చేసి అర్జున్ వైకే. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే పర్లేదండి, బాగానే ఉందనిపించింది. సినిమాలో డైరెక్టర్ తీసుకున్నటువంటి పాయింట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. హీరోకి ఈ సినిమాలో ప్రోసోపాగ్నోసియా అనేటటువంటి ఒక చిత్రమైనటువంటి వ్యాధి ఉంటుంది అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారండి. అంటే మనుషుల యొక్క ఫేసులు సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోవటం అనమాట. అటువంటి సిచ్యువేషన్లోనే హీరో సుహాస్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడనమాట. మరి ఈ ప్రాబ్లం ఉంది తనకి. ఈ ప్రాబ్లం గురించి తను ఎవరికి చెప్పుకోలేడనమాట. ఒక వైవాహర్ష మాత్రమే తెలుసు ఆ ప్రాబ్లం గురించి. మనుషుల మొహాలు గుర్తుపట్టలేని ఈ ప్రాబ్లం ఉండి కూడా తను హంతకుణ్ణి ఎలా పట్టుకున్నాడు, చివరికి ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఈ ప్లాట్ విన్నప్పుడు నాకు మోహన్ లాల్ గారు నటించినటువంటి కనుపాప మూవీ గుర్తొచ్చిందండి. అందులో కూడా హీరోకి బ్లైండ్నెస్ ఉంటుంది, కానీ తను వాసన మరియు చప్పుడు విని దొంగలను పసిగడతా ఉంటాడు అనమాట. అది మాత్రం ప్రియదర్శన్ గారు చాలా బాగా తీశారు. ఈ సినిమాను కూడా నేను ఆ రేంజ్లో ఊహించుకుని వెళ్ళాను కానివ్వండి, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అఫ్కోర్స్ డైరెక్టర్లు ఈ మధ్యన చాలా మంచి మంచి పాయింట్స్ని తీసుకుంటున్నారు కానివ్వండి, అందుకు తగ్గట్టుగా మంచి స్క్రీన్ ప్లే రాసుకోవట్లేదు అనిపిస్తుంది. ఆ అసంతృప్తి అనేది నాకు ఈ సినిమాలో కూడా కంటిన్యూ అయిందని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గానే సత్యం రాజేష్ గారు నటించినటువంటి టెనెంట్ మూవీ కానివ్వండి, అట్లాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారి శబరి మూవీ కానివ్వండి, తీసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే డైరెక్టర్స్ వాటిని ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేప్పటికి ఫెయిల్ అవుతున్నారేమో అనిపించింది. ఏదేమైనా సరే తమిళ సినిమాలకి ఏమాత్రం తగ్గనట్టుగా మంచి కాన్సెప్ట్లే తీసుకొస్తున్నారు మన డైరెక్టర్లు. కాకపోతే వాటికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఈ పాయింట్ మీద మన డైరెక్టర్లు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మలయాళం మరియు తమిళ పరిశ్రమకి ఏమాత్రం తక్కువ కాకుండా హిట్ సినిమాలను అందించిన వాళ్ళు అవుతారు. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం హీరో సుహాస్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో సుహాస్ ఎప్పుడు కూడా తన బెస్ట్ ఇస్తానికి ప్రయత్నిస్తాడు. ఓవరాల్గా ఈ సినిమాలో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే అతని యొక్క యాక్టింగ్ మనకి బాగా నచ్చుద్దండి. అలాగే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణకి కూడా చాలా మంచి రోల్ పడింది. సుహాస్కి పాయల్ రాధాకృష్ణకి మధ్యలో వచ్చేటటువంటి సీన్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అట్లాగే వీరిద్దరి తర్వాత రాశి సింగ్ గారి పెర్ఫార్మెన్స్ కూడా మనం బాగా కనెక్ట్ అవుతామండి. అట్లాగే నందు, వైవా హర్ష మరియు ఇతర ఆర్టిస్టులు కూడా తమకిచ్చినటువంటి పాత్రల పరిధి మేరకు నటించారండి. కాకపోతే వైవా హర్ష గారిని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే విజయ్ బుల్గానిన్ యొక్క బీజిఎం మాత్రం చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఇంటర్వల్ ట్విస్ట్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్కి తగ్గట్టుగా వచ్చేటటువంటి బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్ చంద్రశేఖరన్ గారి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. మరీ ముఖ్యంగా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి అందుకు తగ్గట్టుగానే చంద్రశేఖరన్ గారు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. కార్తిక్ శ్రీనివాస్ యొక్క ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. నేనైతే బాగానే కనెక్ట్ అయ్యాను. కాకపోతే స్క్రీన్ ప్లే కొంచెం వీక్గా ఉండటం వల్ల ఆ ఎడిటింగ్ పనితనం అనేది అక్కడక్కడ మాత్రం కనపడుద్ది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉండాల్సింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.